ఆపరేషన్ సింధూర్ పాక్ దాడులపై ఆర్మీ కీలక ప్రకటన చేసింది. డ్రోన్లు, సాయుధ సామాగ్రితో పాక్ తెగబడిందని తెలిపింది. అయితే ఈ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని స్పష్టం చేసింది. భారత దళాల దాడుల్లో పాకిస్తాన్ నగరాలు దెబ్బతిన్నాయని ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో పాక్ తీవ్రంగా నష్టపోయినట్లు ప్రకటించింది. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఆర్మీ మాజీ అధికారి మేజర్ భరత్ రెడ్డితో మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. రంజిత్, చెప్పండి. పెహల్గా దాడిలో దాదాపు టూరిస్ట్కి వెళ్ళిన వాళ్ళు 26 మందిని వచ్చేసి అమాయక ప్రజలను బలిగొన్న పాకిస్తాన్కు అంటే వారు ఖండించుకుంటూ వచ్చేసి యుద్ధం ప్రకటించింది. దానిలో భాగంగానే దాదాపు నిన్న సాయంకాలం నుంచి రాత్రి వరకు కూడా పాకిస్తాన్కు వచ్చేసి సరైన గుణపాఠం చెప్పింది. దాంతో మనతో మాట్లాడడానికి వచ్చేసి ఆర్మీ మేజర్ మనతో పాటుగా వచ్చి భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, అంటే దాదాపు యుద్ధ వాతావరణం అనేది దాదాపు 54 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది. ఒకప్పుడు వచ్చేసి కార్గిల్ యుద్ధం జరిగింది, దాని తర్వాత వచ్చేసి దానికంటే ప్రమాదకరంగా వచ్చేసి ఇప్పుడు ఆకర్షణ సింధూర్ అనే యుద్ధాన్ని కూడా ప్రకటించింది. దానిపైన వచ్చేసి అంటే భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు అంటే ఎలాంటి అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి, అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్? సో ఐ థింక్ మన ప్రజలకందరికీ ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఒక లిమిటెడ్ వార్లో ఉన్నాం పాకిస్తాన్తో. అండ్ పాకిస్తాన్ ఇప్పుడు తగ్గే అవకాశం నాకు కనిపించలేదు. ఎందుకంటే మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్ దీన్ని చూస్తే మీకు ఏం తెలుస్తుందంటే అసీం మునీర్ ఎవరైతే ఒక మదర్సా చాప్ జోకర్ యూనిఫామ్ వేసుకొని వాళ్ళు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉన్నారో తను అందరి ముందు కొన్ని ప్రబల్గాలు పలికాడు. ఆయన పాకిస్తాన్ ఇస్లాంకి ఒక సెకండ్ సెంటర్ మక్కా తర్వాత మేమే ఇస్లాంని చూసుకునే వాళ్ళము, మేమే ఇస్లాంకి లీడర్స్మి గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా, అండ్ కశ్మీర్ మా జుగ్యులర్ వెయిన్ మాకు చాలా ఇంపార్టెంటు, మేము దీన్ని భారత్ని నాశనం చేస్తాము అన్నట్టు కొంచెం స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన 16th ఏప్రిల్కి. తద్వారానే ఆయన ఆ తర్వాత పహల్గాంలో తను ఒక దుశ్చర్యకు పాల్పడ్డాడు. అయితే వాళ్ళు చేసిన వ్యూహ రచన ఏదైతే ఉంటుందో ఆ వ్యూహ రచనలో ఇవాళ మనం చూడాల్సింది ఏంటంటే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మనం బాలాకౌట్ లాగానో లేకపోతే ఉరీ లాగానో ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి వదిలిపెడతాం వాళ్ళని అనుకున్నాడు. కానీ మన ప్రతిస్పందన ఏదైతే మనం ఇచ్చామో వాళ్ళకి ఆ ప్రతిస్పందనను మీరు చూస్తే వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి 150 కిలోమీటర్లు చొరబడి వాళ్ళ టెర్రరిస్ట్ కేంద్రాలు జిహాదీ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో లాహోర్ కానివ్వండి, బహావల్పూర్ కానివ్వండి, మురిద్కే కానివ్వండి, సియాల్కోట్ కానివ్వండి, మనిట్లో మనం కొట్టడం వాళ్లకు ఒక పెద్ద చెంపపెట్టు అయింది. అంటే చుట్కీ భర్ సింధూర్ కే లియే ఆప్కే ఘర్ మే ఘుస్కే ఆప్కో మారెంగే అని మనం ఒక నినాదం అందుకున్నాము. అండ్ అలాగే వాడి ఇంటికి వెళ్ళి వాడిని నట్టింట్లో నిలబెట్టి వాళ్ళ బంధువర్గం ముందు వాడిని చెంప మీద కొట్టి మన బలగాలు వాపసొచ్చాయి వాళ్ళ. అయితే ఈ అసీం మునీర్ తన మొగతనం ఏదైతే చూపెట్టుకోవడానికి ప్రయత్నించాడో ఇవాళ ఆ మొగతనం మిగల్లేదు. ఏదైతే వేలు మనకు ఎత్తి చూపెట్టాడో ఆ వేలు కట్ చేశాము, దాని తర్వాత చెయ్యి ఎత్తి చూపిస్తే చెయ్యి కట్ చేసే వైనం మంది భారతదేశంది. వాళ్ళ అసీం మునీర్కి ఇవాళ ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న పరిస్థితి. హీ స్కాట్ వాడికి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు ఇవాళ. సో ఒకవేళ అసీం మునీర్ తగ్గడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి, దీంట్లోంచి ఏమవుతుంది, ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పాకిస్తాన్ భూభాగంలో వెస్టర్న్ సెక్టర్లో బలూచీస్ అనే ఇన్సర్జెన్సీ జరుగుతుంది, సింధ్లో జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి వెళ్తే ఖైబర్ పఖ్తూన్వా రీజన్ ఉంటుంది, అక్కడ కూడా అల్లకల్లోలో ఉంది పరిస్థితి.
భారతదేశంలో తలపడి ఇప్పుడు వాడి ప్రాబ్లం ఏంటి, పాకిస్తాన్ లీడర్షిప్ ప్రాబ్లం ఏంటి? 40 ఏళ్లుగా వాళ్ళు ప్రజలని జిహాద్ అని, ఇస్లాం అని ఇలా వేరువేరు పేర్లతో ఆ ప్రజలని గుప్పిట్లో పెట్టుకున్నది పాకిస్తాన్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ప్రజలని డైవర్ట్ చేయడానికి భారతదేశంలో వాళ్ళు భారతదేశాన్ని ఒక బూచీగా చూపెట్టి భారతదేశం మీద ఒక దాడి చేశారు. అయితే ఈ దాడిలో వాళ్ళు సక్సెస్ అయ్యి ఉంటే వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ అయ్యి ఉండేవాళ్ళు. కాలేదు. భారతదేశం చాలా తీవ్రంగా ప్రతిస్పందన చేసింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ వెనుకంజ వేస్తే అటు బలూచీలు ఎవరైతే అక్కడ కొట్లాడుతున్నారో వాళ్ళ మనోబలం పెరుగుతుంది, వాళ్ళ మనోధైర్యం పెరుగుతుంది. అండ్ మీరు ఈ 10 రోజుల్లో ఆల్రెడీ చూశారు, వాళ్ళు 2 పట్టణాలకు ఆల్రెడీ ఫ్రీడమ్ డిక్లేర్ చేసుకున్నారు. క్వెట్టా కూడా ఆక్యుపై చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఇవాళ వస్తుంది. అండ్ దే హ్యావ్ డిక్లేర్డ్ ఫ్రీడమ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ యుఎన్ రికగ్నిషన్ నౌ. ధైర్యం పెరిగిపోయింది బలూచీస్కి. సింధులో కూడా అదే అవుతుంది, రేపు పఠాన్లు కూడా అదే చేస్తారు నార్త్ ఏరియాస్లో. సో ఏదైతే తన పొజిషన్ ఆఫ్ సీట్ ఆఫ్ పవర్ని ఆయన సుస్థిర చేసుకోవడానికి ఏదైతే ప్లాన్తో వీళ్ళు వచ్చారో ముందుకి, దానికే ఇప్పుడు ఎదురుదెబ్బ పడింది. కాబట్టి పాకిస్తాన్ వెనక్కి తగ్గే సమస్య లేదు. ఓకే, నవ్వు ఇండియాని తీసుకుందాం. చాలా రోజుల తర్వాత పాకిస్తాన్ గొంతుక మన చేతిలోకి వచ్చింది ఈసారి, చాలా ఏళ్ల తర్వాత, రైట్? ఎందుకు? మనం పార్లమెంట్ మీద అటాక్ జరిగినా కానీ వదిలిపెట్టేశాము, అక్షర్ధామ్ జరిగినా కానీ వదిలిపెట్టేశాము, బాంబే జరిగినా కానీ వదిలిపెట్టేశాము, లుంబిని జరిగినా కానీ వదిలిపెట్టేశాము, గోకుల్ చాట్ జరిగినా కానీ వదిలిపెట్టేశాము, పుల్వామా జరిగినా వదిలిపెట్టేశాము, ఉరి జరిగినా వదిలిపెట్టేశాము, రైట్? సో ఎన్నిసార్లు ఇడిచిపెడతాం? ఇడిచిపెట్టలేము. ఎందుకంటే అయ్యో మనం పెద్ద మనుషులం కదా అని వాళ్ళని ఇడిచిపెట్టినంత వరకు వాళ్ళు మళ్ళీ 3-4 ఏళ్ళల్లో మళ్ళీ ఏదో ఒక దుశ్చర్య చేస్తూనే ఉన్నారు. అది అంతం కావాలి. సో ఇప్పుడు మనం ఏం చేసాం? అందుకోసమే ఒకవైపు సింధు నదీ జలాలని పక్కన పెట్టేసాం అగ్రిమెంట్, ఇంకో సైడ్ పాకిస్తానీ పాస్పోర్ట్ మీద ఎక్స్టెండెడ్ వీసాతో ఎంతమంది ఉంటున్నారో వాళ్ళందరినీ వాపస్ పంపించడం జరిగింది. దాని తర్వాత ట్రేడ్ రిలేషన్షిప్ ఏమున్నాయో అవి బంద్ చేసేసినాం. దాని తర్వాత ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసేసినాం. సో పాకిస్తాన్ని ఒక మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్లో అష్టదిగ్బంధం చేసి మన వాళ్ళు పెట్టడం జరిగింది. అండ్ ఈ ప్రెషర్ ఉంటేనే వాళ్ళకి ఒక గుణపాఠం వస్తుంది. ఈ ప్రెషర్ మళ్ళీ మనం తీసేస్తే దే విల్ గెట్ దేర్ ఓన్ థింగ్, రైట్? సో అది కానియకూడదు ఈసారి. సో రైట్ నౌ ఐ థింక్ పాకిస్తాన్ ఏమో వెనుకంజ వేరే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ముందుకు వస్తారు. ఎంత ముందుకు వస్తే అంత మనం వాళ్ళని నరుక్కుంటూ పోతాం. సరే, ఇప్పుడు ఒక పాకిస్తాన్ అంటేనే, అంటే ప్రపంచంలో పాకిస్తాన్ అంటేనే టెర్రరిజంకి మారుపేరుగా ఉంది, అంటే ప్రపంచ దేశాల్లో చూసినట్లయితే. రెండోది ఏంటంటే మన భూభాగంలో ఏ రాష్ట్రాలపైన వచ్చేసి వాళ్ళు దాడులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పాకిస్తాన్ అనేది ఓకే, నేను కొంచెం బిజినెస్ టైప్లో చెప్తా. ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, మనం ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాం. ఒక ప్రోడక్ట్ తయారు చేసి మనం దాన్ని మార్కెట్లో అమ్ముకుంటే మనకు పైసలు వస్తాయి. పాకిస్తాన్ బిజినెస్ మోడల్ టెర్రర్ ఫ్యాక్టరీలు. ఇప్పుడు మనం ఏం చేసాం? మేక్ ఇన్ ఇండియాలో ఒక ఈవీ ఫ్యాక్టరీ, ఒక సాఫ్ట్వేర్ సంస్థ అట్లా పెట్టుకుంటూ మనం వచ్చినాం. పాకిస్తాన్కి వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేసుకుంటూ వచ్చిండ్రు. అండ్ అందులో అమెరికా ప్రోద్బలంతో ఆ కాలంలో, అంటే 1979లో రష్యాని అడ్డుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్లో ఈ జిహాదీస్ని పంపించడం మొదలుపెట్టారు. అండ్ ఇట్ వాజ్ వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్ ఫర్ దెమ్, రైట్? ఆ తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రత్యక్షంగా వాళ్ళు భారతదేశంలో తలపడి గెలిచే అవకాశం లేదు కాబట్టి పరోక్షంగా భారతదేశంలోకి కూడా ఈ జిహాదీ వ్యవస్థను పంపించి మన దేశాన్ని ముక్కలు ముక్కలుగా నరకాలని వాళ్ళు చూశారు. ఎందుకంటే మన భారతదేశం చాలా వైవిధ్యమైన దేశం, రైట్? ప్రాంతీయ పరంగా, కులపరంగా, మతపరంగా, లింగ్విస్టిక్ పరంగా మన దగ్గర ఎంతో వైవిధ్యత ఉంది. అండ్ పాకిస్తాన్ ఎన్నడూ కూడా ఈ వైవిధ్యత ఏదైతే ఉందో దాని మధ్యలో గోడలు లేపి ఈ పాపులేషన్ సెగ్మెంటేషన్ చేసి
సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ తెచ్చి భారతదేశాన్ని పడగొట్టాలని ఒక ప్రణాళికతో, అండ్ దిస్ ఇస్ లాంగ్ టర్మ్ ప్లాన్, దిస్ ఇస్ నాట్ అ షార్ట్ టర్మ్ ప్లాన్. సో యాక్టివ్గా అంటే వాళ్ళ జిహాదీలను పంపించడము, ఇండైరెక్ట్లీ అంటే ఫండింగ్ చేయడము, రైట్? దిస్ ఫండింగ్ హవాలా రూపంలో డబ్బులు వస్తాయి ఇండియాలోకి, డ్రగ్స్ వస్తాయి ఇండియాలోకి, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా. కొన్ని సంస్థలు ఉన్నాయి విచ్ ఆర్ ఆల్రెడీ బ్యాండ్ ఇన్ ఇండియా. సో ఇవన్నిటి ద్వారా కూడా మన దేశంలో ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళని చెడగొట్టడం, మీరు భారతదేశంలో బతకలేరు అని ఒక నరేటివ్ స్ప్రెడ్ చేయడం, మీ ఆస్తులు వీళ్ళు గుంజేసుకుంటారు, మిమ్మల్ని పంపించేస్తారు అని ఒక నరేటివ్ బిల్డ్ చేయడం. దిస్ ఈజ్ ద యాక్చువల్ డేంజర్ టుడే. అండ్ అన్ఫార్చునేట్లీ మన ముందు ఇంటి బయట డోర్ బయటికి వెళ్తే నాకు ఒక ముస్లిం సోదరుడు ఉంటాడు, నాకు ఒక సిక్ సోదరుడు ఉంటాడు, నాకు ఒక జైన్ సోదరుడు ఉంటాడు, నాకు ఇంకెవరో సోదరుడు ఉంటాడు. అందరితో మనం మంచిగా మాట్లాడతాము, రోజు ప్లేస్ కలిసి తిరుగుతాము, బాగుంటాం. కానీ నేనేం చేస్తున్నా, నా ముందున్న సత్యం నిజాన్ని నేను చూడకుండా ఏదైతే సోషల్ మీడియాలో ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, దాంట్లో ఏవైతే నీకు తట్టనివి, నీకు దూరంగా ఉన్నవి ఇలా జరుగుతోంది అనే నరేటివ్ స్ప్రెడ్ చేసి ఈ చీలిక ఏదైతే తెస్తున్నారో, దిస్ ఈజ్ పాకిస్తాన్స్ గ్రాండ్ డిజైన్. అండ్ దానికే మన వాళ్ళు బలైపోతున్నారు. సో దట్ ఈస్ ద రియల్ డేంజర్. కశ్మీర్ ఈజ్ నాట్ ద రియల్ డేంజర్. కశ్మీర్ ఏతర ప్రాంతాలు ఏవైతే భారతదేశంలో ఉన్నాయో, ఎస్పెషల్లీ హాట్స్పాట్స్, కేరళ తీసుకోండి, లేకపోతే హైదరాబాద్ లాంటి ప్రాంతం తీసుకోండి, రైట్? ఎక్కడైతే ఈ ఈ ఈ జనసమూహం ఇన్ బిట్వీన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ ఎక్కువ ఉందో అక్కడ మీరు ఘర్షణ ఎక్కువ చూస్తారు. ఇట్లాంటివి, దాట్ ఈస్ ద రియల్ డేంజర్. అండ్ వీ షుడ్ బి అలైవ్ టు దట్ డేంజర్. అంటే ఇది పాకిస్తాన్ డిజైన్. యాక్చువల్లీ మన మధ్యలో తారతమ్యాలు లేవు, కానీ వాడు వచ్చి ఎగేస్తున్నాడు. అది డేంజర్. అది మనం కేర్ఫుల్గా ఉండాలి. నిన్న దాడుల్లో ఒకవైపు అంటే పంజాబ్ కావచ్చు, జమ్మూ కావచ్చు, ఈ టెర్రరిజం అనేది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్కి ఒక థాట్ ప్రాసెస్ ఉంది, సపోర్ట్ ఉంది, రీజనల్ సపోర్ట్ ఉంది, ఆర్థికంగా సపోర్ట్ ఉంది, నైతికంగా సపోర్ట్ ఉంది. ఇవన్నిటిని నాశనం చేస్తేనే టెర్రరిజం నాశనం అవుతుంది. సో దేర్ ఫోర్ భారతదేశంలో ఇప్పుడు నాకేం కావాలి? పాకిస్తాన్ వచ్చి నాకు గ్యారంటీస్ ఇస్తుందా? సార్ మునీర్ను తీసేస్తాం, సార్ షరీఫ్ని తీసేస్తాం, సార్ ఇక్కడ వీడు మసూద్ అజర్ ఉన్నాడు, వీడిని అప్పగిచ్చేస్తాం మీకు, ఇక్కడ దావూద్ ఇబ్రాహిం ఉన్నాడు, వీడిని అప్పగిచ్చేస్తాం మీకు. ఇది కావాలి నాకు సారీ కావద్దు, అయ్యో మళ్ళీ మేము చేయము అనొద్దు, అయ్యో ఇగో వీడు రెస్పాన్సిబుల్, మేము కాదు భయ్ మాకు తెలియదు, సారీ నేను తెలంగాణ తెలుగులోకి వచ్చేసాం మీతో మాట్లాడుతూ ఉంటే, ఠీకే. ఇది కాదు మనకు కావాల్సింది, రైట్? నాకు కావాల్సింది మొత్తం ఈకో సిస్టమ్ను నాశనం చేయడం, అది కావాలి. సో అది రానంత వరకు ఇప్పుడు అమెరికా ఏం చేసింది? అమెరికా మీతో అనేసింది, మాకు అవసరం లేదు, ఇది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే. ఏంది? అమెరికా మనకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, బై ఎంత కొట్టాలనో కొట్టే వీళ్ళను, ఎంత తన్నాలనో తన్నేయని. అండ్ ఇట్లాంటిది అవకాశం మళ్ళీ రాదు మనకు. ఇది బంగారు అవకాశం. సో గొంతుగా మన చేతిలో పట్టుకుంటే ఇప్పుడు మనం ఈడ్చుకుంటూ పోయి సముద్రంలో ముంచాలి మనం. దానికి ఇంకో 10 రోజులు పడుతుంది. అందుకోసం ఇప్పుడు ఏం తగ్గేది ఉండదు, ఇది కంటిన్యూ అవుతుంది. సార్ ఇప్పుడు మీరు టెర్రరిజం అని అంటే ఒకవైపు పాకిస్తాన్ అంటున్నాం, పాకిస్తాన్లో ఈ టెర్రరిజంకి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన యొక్క అంటే క్షిపణులు కావచ్చు, అలాంటి ఎక్విప్మెంట్స్ అనేవి తయారవుతాయి అంటుంటారు. దాంతో యుద్ధం జరుగుకుంటే మనకు సంబంధించిన సామాగ్రి కావచ్చు, క్షిపణులు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఇంత సామాగ్రి వాళ్ళు యుద్ధము చేస్తే మనము ఢీకొనే సత్తా ఉందా, లేకపోతే మనం ఇతర దేశాల యొక్క సపోర్ట్కి ఇట్లా ఏమైనా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయా? పాకిస్తాన్కి మనకు ఒక కంపారిజనే లేదు, రైట్? అంటే చాలా చిన్న దేశం అది. మనకంటే వాళ్ళ బలగాలు ఏవైతున్నాయో, ఇప్పుడు మీరు పదాతి దళాలు చూస్తే దట్ ఈజ్ ఓన్లీ హాఫ్, మనకు హాఫ్ ఉంటారు అంతే వాళ్ళు. నేవీ చూస్తే కూడా అంతే. ఎయిర్ ఫోర్స్ కొంచెం బరాబర్ ఉంటాం అటు ఇటు, ఓకే. అయితే దీంట్లో మనము చూడాల్సింది ఏంటంటే ఈ సామర్థ్యం ఒకటే కాదు, పాకిస్తాన్ దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ ఉన్నది. సో ఒక మంచి సుస్థిరమైన దేశం ఎప్పుడైతే ఉంటుందో, సుస్థిరమైన దేశంలో ఒక మంచి డెమోక్రసీ ఉంటుందో, దాంట్లో కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్ బాగుంటాయి.
కానీ పాకిస్తాన్ ఇవాళ ఒక ఉన్మాది దేశం, ఒక ఫెయిల్డ్ స్టేట్, ఒక రోగ్ స్టేట్. పాకిస్తాన్ని నడుపుతున్నది ఉన్మాదులు ఇవాళ. ఈ ఉన్మాదుల చేతుల న్యూక్లియర్ బటన్ ఉంటే కోతి చేతికి రాయి ఇచ్చినట్టు. ఎప్పుడు ఏం చేస్తాడో ఆ రాయి ఎప్పుడు కొడుతుందని మాకు తెలియదు. దేర్ఫోర్ సామర్థ్యంలా, ప్రత్యక్ష యుద్ధంలా, కన్వెన్షనల్ వార్లా పాకిస్తాన్ని మనకు ధీటుగా నిలబడేందుకు 7 రోజులు నుంచి 11 రోజులు వాళ్ళకి సామర్థ్యం ఉందంతే. దానికంటే ఎక్కువ వాళ్ళ దగ్గర పెట్రోల్ డీజిల్ కూడా లేదు పోసుకుంటానికి. బండి ఉండొచ్చు కానీ బండిలో పెట్రోల్ కావాలి కదా, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, తినడానికి తిండి లేదు. గుడ్లు కొనాలంటే 360 రూపాయలు ఆ దేశంలో, పిండి కొనాలంటే 600 రూపాయల దేశంలో, టమాటాలు కొనాలంటే 150 రూపాయల దేశంలో, ఉద్యోగాలు లేవు, జీవనోపాధి లేదు. సో యుద్ధం అనేది ఈజ్ నాట్ జస్ట్ నీకు ఎన్ని విమానాలు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ట్యాంకులు ఉన్నాయి అట్లా లెక్క పెట్టాం మనం. నీకు అవి ఉన్నా కానీ వాటిని ఎంత దూరం తీసుకుపోగలుగుతావు నువ్వు? 7 నుంచి 10 రోజుల కంటే ఎక్కువ తీసుకుపోలేడు. అండ్ అన్లైక్ ఇండియా, ఇప్పుడు ఇండియాలో యుద్ధమైనా కానీ మన దగ్గర మన సొంత ఎక్విప్మెంట్, అమ్యునిషన్, రాకెట్స్, మిసైల్స్ తయారు చేసుకునే ఫ్యాక్టరీస్ మన దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్కి అది కూడా లేదు. సో యుద్ధం ఎక్స్టెండ్ చేయాలన్నా కానీ చైనా నుంచో లేక తుర్కీ నుంచో వాళ్ళకి సామాన్ రావాలి. సో దానికి మనం ఆల్రెడీ మన నేవల్ షిప్స్ పెట్టినాము, ఒక బ్లాకెట్ తయారు చేసి పెట్టినాము. సో వానికి ఇంపోర్ట్స్ వచ్చే అవకాశం కూడా లేదు అరేబియన్ మహాసాగరం నుంచి. ఇటు దిక్కు నుంచి చైనా నుంచి కూడా బై ఎయిర్ రావాలంటే అది కూడా అవకాశం లేదు. సో ఇవన్నీ మీరు బేరీజ్ వేసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే, చాలా ఎగురుతున్నావు కదా, దా ఓసారి దగ్గరికి తని చూపిస్తా ఎంత పడుతుందో అన్నట్టు ఉందన్నట్టు సిచ్యువేషన్. సార్ ఇప్పుడు ఈ యుద్ధంలో ఇప్పుడు మీరు ఒక ఆర్మీ మేజర్గా చేశారు, దాదాపు చాలా సంవత్సరాలు కూడా ఏంటంటే కేంద్ర బలగాలకు కూడా మీరు ఒక ఆర్మీ ఆఫీసర్గా సపోర్ట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్నది కల్లారా చూస్తున్నారు. ప్రజలందరికీ అంటే దేశ ప్రజలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఏమని మీరు మెసేజ్ ఇస్తున్నారు? ఎలాంటి అంటే ఏ విధంగా ఒకవేళ అప్రమత్తంగా ఉండాలి మీరు అంటే దాని విషయంలో ఏ విధంగా ఒక మెసేజ్ ఇవ్వగలుగుతారు? ఇది చాలా సింపుల్ అండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎస్పెషలీ నాకు తెలీదు ఈ ప్రోగ్రామ్ యువత కూడా చూస్తున్నారో లేదో, చూస్తారో లేదో నాకు తెలీదు. కానీ ఏదైతే జెన్ ఎక్స్, జెన్ వై, జెన్ జీ, మిలేనియల్ పాపులేషన్ ఏదైతే ఉందో మన దగ్గర, వాళ్ళందరికీ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు ప్రపంచాన్ని మీ కళ్ళతో చూడకుండా సోషల్ మీడియా కళ్ళతో చూస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో ఏదొస్తే అదే నిజమని నమ్ముతున్నారు. అది నమ్మద్దు. The first thing is that we are a very rich and diverse country, and we actually are a country which has unity in its diversity, and therefore do not fall prey to social media campaigns. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో, సైకలాజికల్ ఆపరేషన్స్లో చాలా దిట్టమైన దేశం అది. That is number one. So don't believe that we are different. Everybody in this country is the same. హిందూ అయినా కానివ్వండి, ముస్లిం అయినా కానివ్వండి, సిక్ అయినా కానివ్వండి, నార్త్ ఇండియన్ అయినా కానివ్వండి, సౌత్ ఇండియన్ కానివ్వండి, ఏ భాష మాట్లాడేవాడైనా కానివ్వండి, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా కానివ్వండి, మనం అందరము భారతీయులము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి at this point in time. Yeah. And the second thing is, భారతదేశం ఇప్పుడు సంక్షోభంలో లేదు. బట్ రిమెంబర్ దిస్, ఇవాళ నార్త్ ఇండియాలో బార్డర్స్ పైన ఎవరైతే మన పౌరులు ఉన్నారో, యూనిఫామ్ సోల్జర్స్ని వదిలిపెట్టండి. దే విల్ డూ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. వాళ్ళ ధర్మం కొట్లాడడం మా ధర్మం. మేము ప్రాణాలు ఇచ్చి కొట్లాడతాము, ప్రాణాలు ఇచ్చి ఈ దేశాన్ని రక్షిస్తాము. దాంట్లో ప్రాబ్లం లేదు ఎక్కడ. కానీ దేర్ ఆర్ అవర్ బ్రదర్స్ సివిలియన్స్ హూ ఆర్ స్టేయింగ్. ఇప్పుడు మీరు నిన్న పుంచ్లో చూశారు, రజౌరీలో చూశారు, ఉరిలో చూశారు, సాంబాలో చూశారు, పఠాన్కోట్లో చూశారు, లుధియానా, జైసల్మేర్, దేర్ ఆర్ సో మెనీ సిటీస్. ఇక్కడ అందరూ కూడా మనలాగా అగ్రికల్చర్ చేసుకొని కష్టపడి బతికే మన పౌరులు ఉంటారు. జస్ట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ దే ఆర్ గోయింగ్ టుడే, రైట్? సో వాళ్లకు సపోర్ట్గా మనం ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్.
అండ్ ద థర్డ్ థింగ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఈజ్, ఇప్పుడు మనకు మీకు తెలుసు నార్మల్గా మనం ఎక్కడ ఏది జరిగినా కానీ ఒక వీడియో తీసి అలా తీసి సోషల్ మీడియాలో పెట్టి షేర్ చేయడం మొదలు పెడతాం మనం. ఈ నెక్స్ట్ 10 daysలో పాకిస్తాన్ సోషల్ మీడియా ద్వారా మన పౌరుల బ్రెయిన్ని డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. దాన్ని నమ్మకండి. ఏ న్యూస్ వచ్చినా కానీ ప్లీజ్ ఫాలో ఓన్లీ ద అఫీషియల్ మీడియా రిలీజ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు నిన్న రాత్రి చూశారు, కరాచీలో అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, లాహోర్లో అయిపోయింది, అక్కడ వెళ్ళిపోయాము, ఇన్ని ప్లేన్లు పడ్డాయి, అన్ని ప్లేన్లు పడ్డాయి. జస్ట్ సీ, వి కాల్ దిస్ ఫాగ్ ఆఫ్ వార్. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు స్ట్రైట్గా రాదు, మీకు బ్లాక్ అండ్ వైట్లో రాదు. మిమ్మల్ని ఒక అపోహలో తొయ్యడానికి చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా మీడియా రిలీజ్ చేస్తుందో కేవలం దాన్నే నమ్మండి, వేరే దేన్ని కూడా నమ్మద్దు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. యా సార్, దాంతో పాటుగా వచ్చేసి అంటే ఇంత యుద్ధం జరుగుతుంటే కూడా అంటే ఒకవైపు మన యుద్ధ సామాగ్రి కావచ్చు, లేకపోతే ఆ స్థానికంగా ఒక జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియాలలో కావచ్చు, అంటే మనకు ఒకవైపు ఫుడ్ కార్పొరేషన్ అంటే ఫుడ్ పరంగానైనా సరే, అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ పరంగానైనా సరే మనం ఎత్తుకునే సంబంధం. దానికి వచ్చేసి ఒక పాకిస్తాన్కి వచ్చేసి అంటే ఏ దేశాలైనా సపోర్ట్ చేసే అవకాశాలు ఇట్లా ఉంటాయా? అంటే ఫుడ్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఏది యుద్ధ సామాగ్రి పరంగానైనా కావచ్చు. సో 144 దేశాలు ఆల్రెడీ ఇండియా 144 దేశాలు ఆల్రెడీ ఇండియాకు మద్దతు పలికాయి. పాకిస్తాన్ వెనకాల ప్రత్యక్షంగా ఒక్క దేశమే వచ్చింది ఇప్పుడు, అది తుర్కీ. వాళ్ళు కూడా టెక్నాలజీ పరంగా అంటే డ్రోన్ సప్లై అండ్ ఆ పరంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. చైనా వాళ్లకు పరోక్షంగా నిలబడుతుంది. సో ది యాక్చువల్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఈజ్ చైనా. ఎందుకంటే మనం చైనాకి ఆల్టర్నేట్గా పెరగడం అనేది చైనాకి ఇష్టం లేదు. మనము సౌత్ ఏషియా అనే రీజియన్లో అమెరికాకు సాన్నిధ్యంగా ఉండి ఈ రీజియన్లో మనం పెరగడం కూడా చైనాకి ఇష్టం లేదు. అందుకోసం చైనా వ్యూహం అంటే మీకు పిడికిలి ఏదైతే కనిపిస్తోందో అది పాకిస్తాన్ అయినా కానీ దాని వెనకాలన్న శక్తి మాత్రం చైనా. సో చైనా ఈజ్ ద బిగ్గర్ ఎనిమీ టు అస్. పాకిస్తాన్ ఈజ్ ద న్యూసెన్స్, గల్లీల గుండాలాగా రోజు వచ్చి కార్ కడ్డం పడుతూ ఉంటాడు, అట్లాంటి మనిషిలాగా. అంటే ఇప్పుడు ఈ యుద్ధము ప్రకటించినట్లయితే దాదాపు ఒకవైపు అంటే జమ్మూ కాశ్మీర్ ఈ ఏరియాలోకి చొరపడ్డా సరే ఏంటంటే వాళ్ళపై ధీటుగా సమాధానం చెప్తూ కూడా వాళ్ళ క్షిపణులు కావచ్చు, డ్రోన్స్ కానీ కూడా పడేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ వచ్చేసి అంటే అక్కడ దాడుల్లో వచ్చేసి ఏమన్నా అంటే ఆ సందర్భాలు అనేది మీకు ఏమన్నా తెలిసిపోయా? అంటే మనం ఒకవైపు లాహోర్ అంటున్నారు, ఒకవైపు కరాచీ అని అంటున్నారు. ఆ ఏరియాలలో ఏమైనా డ్యామేజ్ జరిగేసి మనం చేయగలిగామా నిన్న రాత్రి? ఎక్కడైతే 2 దేశాల మధ్యలో ఘర్షణలు జరుగుతున్నాయో దాంట్లో దౌత్యపరంగా సెటిల్ చేసేవి చాలా ఉంటాయి. కాబట్టి ఇవాళ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ షేర్ చెయ్యకపోవడం నా బాధ్యత. ఇది పరిస్థితి. అంటే దాదాపు 54 సంవత్సరాల నుంచి జరిగిన పాకిస్తాన్ ఇండియా మధ్యన యుద్ధం ఏదైతే ఉందో అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సరిహద్దు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ రోజు వరకు కూడా దాదాపు 54 సంవత్సరాలుగా వేచి ఉన్న దానికి వచ్చేసి ఈరోజు వచ్చేసి ఒక ముగింపు ఉంది. ఈరోజు ఖచ్చితంగా పాకిస్తాన్ పీక పట్టుకొని అంటే మెడల్ వంచే విధంగా వచ్చేసి భారత సైన్యం కావచ్చు, జవాన్లు కావచ్చు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తున్నారని చెప్తున్నారు. దాదాపు అంటే ఇవి జరిగే విషయాలు ఏదైతే ఉన్నాయో వీటిపైన సోషల్ మీడియాలో వచ్చే గ్లోబల్ ప్రచారాలు వచ్చేసి ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా వచ్చేసి పాకిస్తాన్ పైన 100% కూడా భారత్దే పై చేయి ఉంటుందంటారు. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కూడా పాకిస్తాన్లోని దాదాపు 150 కిలోమీటర్ల
వరకు కూడా మన భారత సైన్యం వెళ్ళేసి కూడా దాడులు చేసిందంటే ఖచ్చితంగా ఇదే ఆదర్శం అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే శాంతియుతంగా ఉండే భారతదేశానికి సామాన్యులను బలికొనడం వల్ల వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల వాళ్ళపైన దాడులు జరిగే అవకాశాలు జరిగినాయి. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా వచ్చేసి దేశానికి మద్దతుగా ఉండాలనేది, దాంతో పాటుగా మన దేశాన్ని రక్షించుకోవడానికి ఒకవైపు వచ్చేసి అంటే ఆర్మీ కావచ్చు, నావీ కావచ్చు, అన్ని బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మాజీ మేజర్ వచ్చేసి భరత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.